హాయ్ అండి. ఇదైతే మా అమ్మ వాళ్ళ పెరటండి. అంటే పైన బాల్కనీలో ఇట్లా ఉంటాయన్నమాట. మా అమ్మ చిన్న ప్లేస్లో కూడా మొక్కలు పెంచుతుందని మీకు చాలాసార్లు చెప్పాను, చూపించాను కూడా. అలాగే మేము వెళ్ళినప్పుడు కూడా చాలా పువ్వులు అయితే పూసున్నాయి. కొన్ని అయితే దేవుడికైతే పెట్టేసుకుంది. ఇంకా మిగిలినవి అయితే మాత్రం నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా మనీ ప్లాంట్లు కూడా రెండు వైపులా ఉన్నాయి. మా అమ్మ ఫ్యాన్ గాలికి ఆరిపెట్టిన వడియాలు చూడండి ఎంత బాగున్నాయో. ఫ్యాన్లో పెట్టిందండి మా అమ్మ, మేము వెళ్ళే 2 రోజుల ముందు. అవి ఆరిపోయిన తర్వాత అలాగా ప్లేట్లోకి వేసి పెట్టిందనమాట. ఇంకా చిట్టి గులాబీలు, వైట్ గులాబీ చాలా బాగున్నాయి. ఇంకా మా మనవరాలు చూడండి ఎలా వస్తుందో, నేనేం చేస్తున్నానని వచ్చేస్తుంది. ఇంకైతే ఇక్కడ ఎల్లో కలర్ పువ్వులు ఉన్నాయండి. అవి ఆ పువ్వులను ఏమంటారో నాకైతే తెలీదు. కానీ పువ్వులైతే చాలా బాగా పూస్తున్నాయండి. పై వరకు కూడా అల్లుకుంటుంది కొమ్మ. చక్కగా అల్లుకొని పై వరకు వస్తున్నాయి అన్నమాట. ఇంకోటైతే వైలెట్ కలర్ అండి పువ్వులు. అసలు ఆ పువ్వులని ఏమంటారో తెలీదు. ఏదో యెల్లో కలర్ పువ్వులనైతే ఏదో పసుపు పువ్వులు ఏదో అనుకుంటాం. కానీ ఈ వైలెట్ కలర్ పువ్వుల్ని ఏమంటారో అయితే నాకు ఐడియా లేదు. అసలు ఎవరికైనా తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ వైలెట్ కలర్ పువ్వుల్ని ఏమంటారు అన్నది. ఇంకా మా అమ్మ పెట్టిన వడియాలైతే నాకు భలే నచ్చేసాయండి. భలే ఫ్యాన్ గాలికి పెట్టింది. నేను కూడా పెట్టాను ఫ్యాన్ గాలికి వడియాలు. మీరు చూడాలనుకుంటే నా ఫుల్ లెంత్ వీడియో ఒకసారి చూడొచ్చు. ఫ్యాన్ గాలిలో పెట్టిన వడియాలు చాలా బాగా వచ్చాయండి. మా అమ్మ పెట్టినవి కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. ఇంకైతే ఏసీలో పావురాయి ఏసీకి వెనక వైపు గూడు కట్టుకుని చూడండి అసలు ఎంత బాగుందో. అసలు భలే కట్టుకుందండి. అసలు కరెంట్ అది కొట్టదో ఏమో కానీ భలే పెట్టుకుందనమాట పావురాయి గూడు. నా షార్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి.